ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఎప్పటి నుంచి వీడియో ఇద్దాం అనుకుంటూ ఉన్నా. ఇదిగో ఈరోజు కరెక్ట్ టైం అని చెప్పేసి ఇప్పుడు ఇస్తూ ఉన్నా. సింపుల్గా చెప్తా. అప్పటి వరకు ప్రభుత్వం చేతుల్లోనే ఉందంతా. ఈ ఎక్సైజ్ విధానం కావచ్చు, షాపుల మెయింటెనెన్స్ లైక్ ఇవన్నీ. కొంతమంది వ్యాపారులు డబ్బు చెల్లించేసి లీజుకి తీసుకొని లైసెన్సులు ఇంకెలకలా నడిపించుకుంటా ఉన్నారు. రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ప్రభుత్వం కాదు అబ్బాయి ప్రైవేట్గా అప్పచెప్దాం, వాళ్ళే చేసుకుంటారులే అని చెప్పేసి ఒక కొత్త పాలసీ తెచ్చింది. ఆ పాలసీ ప్రకారం ఏంటి, లైసెన్సులు ఎవరైతే పొందుతారో వారు నడిపించుకోవచ్చు. బట్ లోకల్గా ఉన్నటువంటి ఎవరు కూడా, అంటే ఎవరో అంటే ఒకరిద్దరు తప్ప మిగతా అన్నీ కూడా బయట వాళ్ళకి వచ్చినాయి. ఎవరిని బయట వాళ్ళు అంటే మన ఏపీలో ఉన్న వాళ్ళు, తెలంగాణ ఉన్న వాళ్ళు అండ్ మిగతా బయట వాళ్ళు. మ్యాక్సిమం ఏపీ తెలంగాణ బ్యాచే ఉన్నారు. అది కూడా అధికార పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అది వైసీపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు. ఎందుకు ఏంటంటే ఇదిగో ఇక్కడే అసలు స్కామ్ అంతా కూడా. అధికారికంగా టెండర్ వచ్చేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 7,041 కోట్ల రూపాయలు. బట్ వచ్చింది 8,917 కోట్ల రూపాయలు. సో లాభం వచ్చినట్టే లెక్క టెండర్ల ధర. కానీ ఈ లైసెన్సులు జారీ చేసే విషయంలో మొత్తం 32 జోన్లు, ఒక్కో జోనుకు గాను 27 దుకాణాలు, ఓవరాల్ చూస్తే మొత్తం 849 దుకాణాలు. ఇందులో కొన్ని అనధికారికంగా ఉండాల్సిన కొన్ని ఉంటూ ఉంటాయి. వాటికి వచ్చేసి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఉండాలా, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పర్మిషన్ ఉండాలని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పున్నారు. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పినట్టుగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలా, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలా కొన్నిటికి. ఈ మిగతా కొన్నిటికి లైసెన్స్లు ఏవైతే జారీ చేస్తున్నారో దాని ప్రకారం ఏంటంటే 2 జోన్లకు మించి కూడా ఒక పర్సన్కి ఎక్కడ లైసెన్స్లు ఇవ్వటం కావచ్చు, లేదంటే టెండర్లో వాళ్ళకి ఇవ్వటం కావచ్చు, ఇలా చేయకూడదు. కానీ ఈ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసిన, ఈడీ వాళ్ళు ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే, ఒక్కొక్కరికి 6 ఏంటి, 7 ఏంటి, 8 ఏంటి, 9 ఏంటి, 10 ఏంటి, 12 జోన్లలో కూడా వాళ్ళకి షాపులు కేటాయించున్నారు. భయంకరమైన ప్రాఫిట్లు వస్తాయి లిక్కర్లో. దాంతో లైసెన్స్ రావటమే అంత మాత్రం. మీరు మన దగ్గర కూడా గమనించినట్టయితే, ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉందనుకోండి, తెలంగాణలో వచ్చేసి ప్రైవేట్ వాళ్ళే కదా, మొత్తం గవర్నమెంటే ఉంటుంది, బట్ లైసెన్సులు నడుపుకునేది ప్రైవేట్ వాళ్ళు అన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిపాజిట్ చేస్తారు ముందు కొంత, అది నాన్ రిఫండబుల్ అనమాట. మామూలుగా ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక వేలం పాటలోనో టెండర్లోనో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు కొంత డిపాజిట్ ముందుగానే చెల్లిస్తే ఆ డబ్బు మీకు రిటర్న్ రావాలి. మరలా ఏది మీరు కనుక గెలవకపోతే, పాట గెలిచారనుకోండి ఓకే, రిమైనింగ్ అమౌంట్ కడతారు, గెలవపోయినప్పుడు మీ డబ్బు మీకు ఇవ్వాలి. బట్ ఇందులో వచ్చేసి అలా ఉండదు. ఎంతమందినా మీరు అప్లై చేసుకోవచ్చు కాక, బట్ డబ్బు అయితే నాన్ రిఫండబుల్. లిక్కర్ పాలసీ అలా ఉంటాయి అనమాట. సో ఫైనల్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్కువ డబ్బే వచ్చింది. అట్ ది సేమ్ టైం లోకల్ వాళ్ళకి కాకుండా మొత్తం నాన్ లోకల్ వాళ్ళు మొత్తం వాళ్ళ కబంధ హస్తాల్లోకి వచ్చేసింది. ఎలా ఏంటంటే అక్కడ అఫీషియల్ చూపించుకుంటూ ఎక్కువ మొత్తం వాళ్ళ దగ్గర కనుక వచ్చినట్టయితే, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో, మిగతా ఏ రాష్ట్రాలతో ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటూ ఉన్నారో అక్కడ వాళ్ళకి హవాలా మార్గం కావచ్చు, లోకల్గా వచ్చేసి డబ్బు అనేది వాళ్ళకి ఫండింగ్ అనేది చేసి పెడతారు. ఇది మొత్తంగా సిబిఐ వాళ్ళు తేల్చింది. సో డబ్బు తేడాగా ఉంది కదా అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎంటర్ అయ్యి ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA 2002 కింద కవిత గారికి కూడా నోటీసులు పంపడం జరిగింది. మీకు అర్థమైంది కదా. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని కాదని, అప్పటి వరకు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళని కాదని, ఎక్కడో బయట ఉన్నటువంటి బడా వ్యాపారులకి అప్పచెప్పేటప్పటికి లైసెన్సులు, షాపులు ఇవన్నీ కూడా వాళ్ళంతా ఏం చేయాలి ఏంటి అర్థం కాక కొత్తగా చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ అని వచ్చున్నారు. అతనికి చెప్పినారు మొత్తం ఫ్రాడ్ జరిగింది, వాంటెడ్గా లోపల వాళ్ళే మాట్లాడుకుని ఎవరెవరికి లైసెన్సులు ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి మొత్తం మాట్లాడుకున్నారు, మాకేం ఇవ్వలేదు, తప్పు జరిగింది, ఫ్రాడ్ జరిగింది అన్నారు. అతను వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి నివేదిక సమర్పించాడు చీఫ్ సెక్రటరీ. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి సిబిఐ ఎంక్వైరీకి అన్నారు. సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మూమెంట్ తెలిసింది ఏంటిది, ఇప్పుడు మనం అంతా ఏదైతే చెప్పున్నామో దానితో పాటు విదేశీ మద్యం అధిక ధరలకు అమ్ముకోవటం కానీ, ఈ మాల్స్ ఏంటి, షాపింగ్ మాల్స్ ఏంటి, తెల్లవారి 3 దాకా అమ్ముకోవటం కానీ, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అన్నీ కూడా అవతల ఉన్నటువంటి వ్యాపారులు, అవతల ఉన్నటువంటి సిండికేట్ బ్యాచ్, మాఫియా బ్యాచ్ వాళ్ళు ఏది చెప్తే దానికి తగ్గట్టుగా రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి పెట్టేశారు. ఇక దీంతో ఎగ్జిస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పక్కకు పోయినట్టు అయిపోయింది. అండ్ ఇదంతా కూడా ప్రభుత్వం కాదని అవతల వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఇల్లీగల్ అన్న వేలో వీళ్ళు ఇంకా, అంటే అఫీషియల్ కదా మొత్తం నాన్ అఫీషియల్ అన్న వేలో మెయిన్ మేనేజ్ చేస్తున్నారు. అసలు వాళ్ళు పాలసీ ఉండకూడదు అని చెప్పేసి సిబిఐ ఈడీ కేసులు టేకప్ చేయడం, నోటీసులు పంపుతూ ఉన్నారు. ఇలా నోటీసులు పంపుతున్న మూమెంట్లోనే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఈ అరబిందో గ్రూప్ చెందిన శరత్ చంద్ర రెడ్డి వాళ్ళ భార్య, ఐ థింక్ కనికన ఎవరో పేరుండే, ఫ్లైట్లో కూడా డబ్బులు తీసుకెళ్లారు అటు ఇటు అని చెప్పేసి. అంటే డబ్బు అన్నది ప్రభుత్వ పరంగా చూసినప్పుడు అఫీషియల్ వాళ్ళు అక్కడ కనిపిస్తుంది కొంత, బట్ బయట ఎక్కువ మొత్తంలో వీళ్ళకి లైసెన్సులు రావడం, వీళ్ళకి షాపులు ఉండటం ద్వారా వీళ్ళు మధ్య ధరలు ఇష్టం పెంచుకోవడం ద్వారా భారీగా లాభం అన్నది పొందుతున్నారు, 100 కోట్ల లాభాలు పొందుతూ ఉన్నారు. ఇది ఈరోజు మెయిన్గా ఈడీలు క్వశ్చన్ చేయడానికి కారణం. ఇక కవిత గారికి సంబంధించి అనుకున్నప్పుడు ఆమెకు ఆల్రెడీ బినామీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మొత్తం ఆమె చెప్తాను చేసని చెప్పేసి మనం అనటం, ఆ తర్వాత వెనక్కి తీసుకున్నాను అనుకోండి ఏమంటారు ఇది. బట్ అంతకుముందు వచ్చేసి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారు వచ్చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఫోన్లో మాట్లాడుకున్నారు, ఏమేం చేస్తున్నారు ఏంటన్నప్పుడు ఫోన్లు డేటా దొరికినా ఫోన్లు దొరకపోవటం, ఎందుకంటే ఫోన్లు పగలగొట్టేశారు. ఎన్ని ఫోన్లు చూడండి పగలగొట్టేసినవి, అవన్నీ కూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లు ఇప్పుడు కవిత గారికి సంబంధించి ఏంటి, ఈడీ అరెస్ట్ చేసి దాని వేళ అనుకుంటా ఉన్నారు అంతా.
సో అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు నాకు అసలు ఆప్షన్ ఏముంది? సిఆర్పిసి ప్రకారం వచ్చేసి నోటీసులు కనుక ఇచ్చినట్టయితే విచారణ పర్పస్ వాళ్ళే వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి విచారించాలి, ఏది వీళ్ళు కోరుకుంటే. లేదు వీళ్ళే వస్తామని అంటే పోలీస్ స్టేషన్ మీతో చోట విచారించవచ్చు. బట్ ఈమె వచ్చేసి ఏమన్నారు, 15 సంవత్సరాలు లోబడి కనుక ఉన్నట్టయితే వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళాలా. అండ్ 15 సంవత్సరాలు పైబడి ఉన్న మహిళ కనుక అయినట్టయితే ఆమె కండిషన్స్ కావచ్చు, లేదంటే ఆమె ఎక్కడ కంఫర్ట్ అక్కడికి మీరు వెళ్ళాలా. సో మీ దగ్గర రాను, మీరే నా దగ్గర రండి అని అన్నారు. వీళ్ళు వచ్చేసి ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టీడీ వాళ్ళు ఇచ్చిన నోటీసులు, దాని ప్రకారం మీరే రావాలా. గతంలో చిదంబరం యొక్క వైఫ్ కూడా అలాగే ఆమె వచ్చి అటెండ్ అయ్యి ఉన్నారు. ఆమె విషయంలో కోర్టుకి అప్రోచ్ అయితే కోర్టు వచ్చేసి లేదు మీరే ఈడీ ఆఫీస్కి వెళ్ళండి అన్నారు. సో ఇప్పుడు కవిత విషయంలో కూడా రేపు 24వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు కూడా అలాగే ఉంటుంది. సో ఆ తీర్పు వచ్చాక వస్తానంటుంది. కాదని చెప్పేసి 20వ తారీఖు మరలా 2 నోటీసులు ఇచ్చున్నారు. ఈరోజు హెల్త్ బాలేదని ఏదో అంటూ ఉన్నారు. బట్ వాళ్ళ లాయర్ ఐ థింక్ భరత్ సమ్మెవరు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అతనే, సమ్ మీద నామినేట్ పోస్ట్ కూడా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, విచారణ ప్రాపర్ వేలో జరిగితే మాకు ఇబ్బంది ఏముంది, విచారణ ప్రాపర్ వేలో జరగటం లేదు, అది సమస్య అంతా కూడా. నైట్ టైం ఎట్టిపట్లో ఉండకూడదు, సూర్యాస్తమయం 6 లోపే విచారణ జరిగి పంపించాలా. మొన్న 8:30 వరకు ఉంచున్నారు. అండ్ ఎక్కడ కూడా ఈడీ వాళ్ళు రూల్స్ ఫాలో అవటం లేదు, అందుకే ఇదిగో మేము ఇంక ఈ రకం వెళ్ళటం లేదు. అండ్ వాళ్ళు ఏమైతే అడిగినారో డాక్యుమెంట్లు, ఫోను, పాస్బుక్లు ఏంటి మొత్తం కూడా మేము వాళ్ళు సబ్మిట్ చేసాం, కేసు కోర్టులో ఉంది, అది విచారణ అయిన తర్వాత తీర్పిచ్చిన తర్వాత చూద్దాం అని అన్నారు. ఈడీ వచ్చి కాదు కూడా మీరు రావాల్సింది అన్నారు. అది కూడా ఎలాగా, కోర్టు క్లియర్గా అడిగింది. ఎవరి విషయంలో, రామచంద్ర పిల్లే విషయంలో కస్టడీకి మరలా అడిగారు అనమాట, ఇంకా కొంచెం ఇవ్వండి మాకని. ఎందుకు ఏంటంటే ఈమె ఇతనిని అండ్ రిమైనింగ్ ఇందులో ఉన్నట్టు మిగతా వాళ్ళని అందరం ఒక చోట పెట్టి అడగాలి మేము అని అంటూ ఉన్నారు. సేమ్ మొన్న హరిహర కృష్ణ, నవీను అండ్ పిల్ల నీహారిక వాళ్ళ విషయంలో ఎలాగైతే ముగ్గురు ఒక చోట పెట్టి అడుగున్నారో అన్నప్పుడు తేల్చారో, అలా ఇప్పుడు వచ్చేసి ఈ కేసులో కూడా మాకున్న డౌట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరం ఒక చోట పెట్టి కూర్చోబెట్టి అడుగుతాం అని చెప్పేసి అంటున్నారు. ఈ వేలోనే రేపు 18వ తారీఖున వైసీపీ ఎంపీ ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కూడా నోటీసులు వచ్చినాయి. ఆయన కూడా లిక్కర్ కింగే. ఆల్రెడీ ఆయన కొడుకు రాఘవరెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి మూమెంట్లో ఈమె ఖచ్చితంగా అటెండ్ కాక తప్పదు రేపు 20వ తారీఖు. ఒకవేళ అటెండ్ కన్నా కాకపోయినట్టయితే వాళ్ళు అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అందుకని చెప్పేసి యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకోవాలి ముందుగా. లేదు సుప్రీంకోర్టు ఉన్నటువంటి 24 తారీఖు నుంచి తీర్పు ఏదైతుందో అది ముందు ఇవ్వండి బాబు అని చెప్పేసి అనుకోవాలి. లేదు ఈడీ వచ్చిన సమన్లు ఏదైతుందో దీని మీద స్టే తెచ్చుకోవాలి. సో 4 ఆప్షన్లు. ఈడీ వాళ్ళు ఇచ్చిన నోటీసులు స్టే తెచ్చుకోవటమా, సుప్రీంకోర్టులో విచారణ ముందుకు రావటమా, ఈడీ విచారణకి అటెండ్ కావటమా, అండ్ మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాటిని కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళటమా. కవిత గారి విషయంలో నాకు అనిపిస్తుంది దాని ప్రకారం అరెస్ట్ చేసే అవకాశాలు అంటే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె తప్పు చేయలేదు, ఏమీ లేదు అన్నారు. బట్ ఈడీ వాళ్ళు చెప్తున్న మొత్తం చూస్తూ ఉన్నా, వాళ్ళ అదుపులో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తున్న ప్రకారం చూస్తూ ఉన్నా, వీళ్ళంతా ఈ లిక్కర్ సిండికేట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నది ఏదైతే ఉందో ఇందులో ఎక్కడ ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని ఎక్కడ డౌట్ వస్తూ ఉంది నాకు. అంతే, ఏమి లేకపోతే ఫుల్ హ్యాపీ. బట్ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈడీ కేసుల్లో జగన్ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు, బయట సాక్ష్యాలు తారుమారు చేస్తాడని చెప్పేసి ఆ వేళ కూడా ఆమె అదుపులోకి తీసుకునే అవకాశం ఉండొచ్చు. అండ్ బీఆర్ఎస్ బీజేపీ చాలా ఏమంటారు కరాఖండిగా చెప్తున్నారు అరెస్ట్ చేస్తే అద్దని ఇదని చెప్పేసి. సో ఆ వేళ అంటున్నాను అంతే. ఈ వర్షం అంతా చూస్తున్నప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తాయని నాకు అనిపిస్తూ ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చేసి మొత్తం ప్రైవేట్ వాళ్ళు ఆడిందట పడినట్టు కట్టబెట్టారనమాట. 2 షాపులకు మించి 2 జోన్లకు మించి ఉండకూడదు, లైసెన్స్ కానీ షాపులు కానీ. అట్లాంటిది ఎవడు పడితే అన్ని, అది కూడా మొత్తం కూడా వారికి కావాల్సిన వాళ్ళకి, అది కూడా మన సైడ్ ఉన్నటువంటి బ్యాచ్. ఓవరాల్ మొత్తం స్కీమ్ ఇది. అండ్ కవిత గారి విషయంలో నోటీసులు ఇవ్వడం వెనక రీజన్ కూడా అదనమాట.